నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రారంభమైన పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న గ్రాడ్యుయేట్స్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు విరిగి పడిన చెట్లు విద్యుత్ స్తంభాలు 13 మంది మృతి ఏపీలో రక్తమోడిన రహదారులు 4 వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం తీరం దాటిన రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్ ఒడిశాలో విస్తారంగా వానలు అమెరికాలో విధ్వంసం సృష్టించిన టోర్నడోలు భీకర గాలుల ధాటికి ఇళ్లు నేలమట్టం 15 మంది మృతి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిలు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు 3 ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎన్నికకు సంబంధించి వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది కొద్దిసేపటి క్రితం 8 గంటలకి ఈ పోలింగ్ ప్రారంభమైంది పట్టణ అలాగే నగర ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో మనకు బారులు తీరినటువంటి ఓటర్లు పట్టభద్రులైనటువంటి ఓటర్లు మనకు కనపడుతున్నారు ఉదయం వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లో కనుక చూసుకుంటే 167,727 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే మొత్తం ఈ 222 పోలింగ్ కేంద్రాలను ఈ 6 జిల్లాల్లో ఏర్పాటు చేశారు ఇక వరంగల్ జిల్లాలో చూసుకుంటే 43,812 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు అలాగే హన్మకొండలో 43,729 మహబూబాద్ జిల్లాలో 34,933 మంది అలాగే జనగామ జిల్లాలో 23,419 మంది భూపాలపల్లి జిల్లాలో 12,535 మంది ములుగు జిల్లాలో 10,299 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకున్నారు ఈ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఆ తర్వాత ఇక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద 145 సెక్షన్ విధించారు 200 మీటర్ల వరకు కూడా ఓటర్లు మినహా ఎవరిని కూడా అనుమతించకుండా అన్ని చర్యలు చేపట్టారు ఇక ప్రాధాన్యత పరంగా అంటే అభ్యర్థులు ప్రాధాన్యత పరంగా ఓటు వేయాలి అందుకు దీని మీద ఇప్పటికే పార్టీల నాయకులంతా కూడా ఓటర్లకు అవగాహన కల్పించారు ఎక్కువగా చెల్లకుండా పోయే ఓట్ల సందర్భంలో ఎలా ఓటు వేయాలన్నది ఇప్పటివరకు పార్టీల నాయకులు కూడా అందరికీ ఓటర్లకు అవగాహన కల్పించారు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు రవిచంద్ర జూన్ 4న లోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ రేపటితో ముగుస్తుందన్నారు కేంద్ర పరిశీలకులు వచ్చిన తర్వాత 2వ విడత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు కేంద్ర ఎన్నికల సీనియర్ ఉప ప్రధానాధికారి నితీష్ కుమార్ వ్యాస నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ వివరాలను వెల్లడించారు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు పోలింగ్ కేంద్రాల లోపల కేంద్ర సాయుధ బలగాలను వినియోగిస్తామన్నారు 3వ అంచెలో బయట ట్రాఫిక్ నిర్వహణ తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు జనరేటర్లు నిరంతర విద్యుత్ సరఫరా అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు మొత్తం 1,855 కౌంటింగ్ టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపునకు మరో 276 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి రౌండ్కు డేటా ఎంట్రీ చేస్తారని వివరించారు రాష్ట్రానికి 47 మంది పరిశీలకులను నియమించినట్లు కేంద్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి వ్యాస తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని వ్యాస సూచించారు ఏమాత్రం పొరపాట్లు జరిగినా దాని ప్రభావం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు
అకాల వర్షాలు, అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. ఉన్నట్టుండి భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాత పడగా చాలా మంది గాయాల పాలయ్యారు. రెమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపైన పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని వర్ష బీభత్సానికి వేర్వేరు చోట్ల 7 మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి 4 మృతి చెందారు. ఘటనలో మరో 4 గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగుపడి లక్ష్మణ్ అనే 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డు ఇటుకపడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. గాయపడ్డ వారితో పాటు మృతదేహాల్ని నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన 2 ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్ గోడ కూలి 2 మృతి చెందారు. మరో 4 గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై పడ్డంతో దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానకల్ రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు, వీధి స్తంభాలు విరిగిపోవడంతో విద్యుతంతరాయం ఏర్పడింది. మరోవైపు రాజధానిని సైతం అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు ఇన్నోవాపై పడింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజ్గిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. వనస్థలిపురంలో ఈదురుగాలులకు చెట్లు కూలాయి. కారు, ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. హఫీజ్పేట్ సాయినగర్లో ఈదురుగాలులకు ఇంటిగోడ ఇటుకలు పక్కనే ఉన్న రేకుల ఇంట్లో పడి సమత్ అనే 3 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. అదే దారిలో నడుచుకుంటూ వెడుతున్న మరో వ్యక్తిపై ఇటుకలు పడి గాయపడ్డాడు. టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలో ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో డిస్కం పరిధిలో సుమారు 50కి పైగా స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని తెలిపారు. రెమాల్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. అమెరికాను శక్తివంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కాన్సాస్లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఓక్లహోమా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు
అధికారులు వెల్లడించారు. చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. డల్లాస్, డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో, ఓక్లహోమాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. 7వ విడత పోలింగ్ జరిగే పంజాబ్లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్లే ఫేవరెట్లుగా నిలిచాయి. భాజపా, అకాలీదళ్ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన స్థితిలో ఉన్నాయి. పంజాబ్లోని 13 లోక్సభ నియోజకవర్గాలకు జూన్ 1న ఒకేసారి పోలింగ్ జరగనుంది. మొత్తం 328 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 2,14,61,739 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. పంజాబ్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య ఉంది. భాజపా, శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ బరిలో ఉన్న వాటి పాత్ర నామమాత్రంగానే ఉంది. గతంలో అకాలీదళ్, భాజపా కలిసి పోటీ చేసినప్పుడు భారీ విజయాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు విడిగా ఉండటం వల్ల అంత అనుకూల పరిస్థితి లేదు. ఆప్, కాంగ్రెస్ లో ఎవరు గెలిచినా విపక్ష ఇండియా కూటమికే లాభిస్తుంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్ష కాగా ఓటమి నుంచి కోలుకొని పట్టు సాధించాలని కాంగ్రెస్ చూస్తోంది. రైతుల ఓట్లపై ఆప్ ఆధారపడుతోంది. జాట్ రైతులు భాజపాకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దళితులు ఆ పార్టీకి అండగా నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 5-6 చోట్ల బలంగా ఉండగా ఆప్ కూడా 5-6 చోట్ల పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఓట్లలో చీలికపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గతంలో గెలిచిన గురుదాస్పూర్, హోషియార్పూర్ ని కాపాడుకోవడానికి భాజపా శ్రమిస్తోంది. పంజాబ్లో 10 చోట్ల చతుర్ముఖ పోటీ నెలకొంది. స్వర్ణ దేవాలయం ఉన్న అమృత్సర్ పంజాబ్లో కీలక నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్దే ఆధిపత్యం. 2014, 2019లో విజయం సాధించింది. 2 సార్లు గెలిచిన గుర్జీత్ ఔజాలా కాంగ్రెస్ నుంచి, ఆప్ తరపున ధలీవాల్, అకాలీదళ్ అభ్యర్థిగా సిక్కేతర నేత అనిల్ జోషి, మాజీ రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు భాజపా తరపున బరిలో ఉన్నారు. పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్యే కనిపిస్తోంది. మరో స్థానం ఆనంద్పూర్ సాహిబ్. 2014లో అకాలీదళ్, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. ఈసారి పోటీ ఈ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. భాజపా నుంచి సుభాష్ శర్మ, అకాలీదళ్ నుంచి ప్రేమ్ సింగ్, ఆప్ తరపున మాల్విందర్ సింగ్ కాంగ్, కాంగ్రెస్ నుంచి విజయ్ ఇందర్ సింగ్లా పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గం బఠిండా. అకాలీదళ్ కు ఇది కంచుకోట. 2014, 2019లో అకాలీదళ్ గెలిచింది. ఆ పార్టీ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ మరోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధు, ఆప్ తరపున గుర్మీత్ సింగ్, భాజపా నుంచి పరంపాల్ కౌర్ సిద్ధు పోటీలో ఉన్నారు. మరో స్థానం ఫరీద్ కోట్. ఒకప్పుడు అకాలీదళ్ కు కంచుకోట. అయితే క్రమంగా పట్టుకోల్పోయింది. 2014లో ఆప్, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. ఈసారి నటుడు, గాయకుడు కరంజీత్ అన్మోల్ ను ఆప్, మరో గాయకుడు హన్స్రాజ్ హన్స్ ను భాజపా, మాజీ మంత్రి గురుదేవ్ బాదల్ మనవడు రాజ్విందర్ సింగ్ ను అకాలీదళ్, అమర్జిత్ కౌర్ ను కాంగ్రెస్ బరిలో నిలిపాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ఫిరోజ్పూర్ ఫిరోజ్ షా తుగ్లక్ పేరుతో ఏర్పాటైంది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు సమాధులు ఇక్కడే ఉన్నాయి. 2014, 2019లో గెలిచిన అకాలీదళ్ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి అకాలీదళ్ తరపున నర్దేవ్ సింగ్ బాబీ, కాంగ్రెస్ నుంచి షేర్ సింగ్ గుభయ, భాజపా తరపున గుర్మీత్ సింగ్ సోధి, ఆప్ నుంచి జగదీప్ సింగ్ కాకా బ్రార్ పోటీ చేస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం హోషియార్పూర్. ఇక్కడ అన్ని పార్టీలు గతంలో గెలిచాయి. 2014, 2019లో భాజపా విజయం సాధించింది. ప్రస్తుతం భాజపా నుంచి అనితా సోంప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థిగా యామిని గోమర్, ఆప్ తరపున రాజ్ కుమార్ చెబ్బేవాల్ తలపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యామిని మంచి వ్యక్తి అయినా స్థానికంగా ఆమెకు సహకారం లభించడం లేదు. భాజపాను అడ్డుకునే స్థాయిలో ఆమె ప్రచారం లేదు. పంజాబ్ లో మరో కీలక స్థానం సంగ్రూర్. 2014, 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆప్ తరపున గెలిచారు. ప్రస్తుతం ఆప్ నుంచి గుర్మీత్ సింగ్, కాంగ్రెస్ తరపున సుఖ్పాల్ సింగ్ ఖైరా, భాజపా నుంచి అరవింద్ ఖన్నా, అకాలీదళ్ అభ్యర్థిగా ఇక్బాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆప్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గురుద్వారాలకు నిలయమైన ఫతేగఢ్ సాహిబ్ మరో కీలక నియోజకవర్గం కాగా 2014లో ఆప్, 2019లో కాంగ్రెస్ విజయం సాధించాయి. ఈసారి కాంగ్రెస్ తరపున అమర్ సింగ్, ఆప్ నుంచి గురుప్రీత్ సింగ్, భాజపా అభ్యర్థిగా గెజ్జారాం, అకాలీదళ్ నుంచి విక్రమ్జిత్ సింగ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, ఆప్ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. మరో నియోజకవర్గం ఖదూర్ సాహిబ్. 2014లో అకాలీదళ్, 2019లో కాంగ్రెస్ నిలిచాయి.
గెలిచాయి. ఈసారి కాంగ్రెస్ నుంచి కుల్బీర్ సింగ్ జీరా, భాజపా తరపున మంజిత్ సింగ్ మన్నా, ఆప్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్, అకాలీదళ్ నుంచి విర్సా సింగ్ పోటీ చేస్తున్నారు. జైల్లో ఉన్న సిక్కు మత గురువు అమృత్పాల్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వల్ల పోటీ ఆసక్తికరంగా మారింది. ఆయన ఖలిస్తానీ మద్దతుదారు. పారిశ్రామిక హబ్ గా పేరొందిన లుధియానా గ్రామీణ పంజాబీ సంస్కృతికి కేంద్ర స్థానం. 2014-2019లో కాంగ్రెస్ గెలిచింది. ఈసారి కాంగ్రెస్ తరపున అమరీందర్ సింగ్ రజా వారింగ్, ఆప్ నుంచి అశోక్ ప్రసాద్ పప్పి, అకాలీదళ్ అభ్యర్థిగా రంజిత్ సింగ్, భాజపా నుంచి రణవీర్ సింగ్ బిట్టు పోటీ చేస్తున్నారు. మరో కీలక స్థానం పటియాలా. 2014లో ఆప్, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. ఈసారి కాంగ్రెస్ నుంచి ధరంవీర గాంధీ, భాజపా నుంచి ప్రణీత్ కౌర్, ఆప్ అభ్యర్థిగా బల్బీర్ సింగ్ పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అమరీందర్ భాజపాలో చేరడంతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మరో కీలక నియోజకవర్గం గురుదాస్పూర్. గతంలో వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ గెలిచారు. తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఈసారి దేవోల్ కు టికెట్ నిరాకరించిన భాజపా దినేష్ సింగ్ ను పోటీకి పెట్టింది. ఆప్ నుంచి అమన్ షేర్ సింగ్, కాంగ్రెస్ తరపున సుఖ్జీందర్ సింగ్ రణధావా, అకాలీదళ్ నుంచి దల్జీత్ సింగ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ ఆప్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2014-2019లో భాజపా గెలవగా 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో కీలక నియోజకవర్గం జలంధర్. 2014-2019లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ తరపున మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆప్ అభ్యర్థిగా పవన్ కుమార్, భాజపా నుంచి సుశీల్ కుమార్ రింకు బరిలో నిలిచారు. మాజీ సీఎం చన్నీ పోటీ చేయడం, గతంలో కాంగ్రెస్ భారీ విజయాలు సాధించడం వల్ల హ్యాట్రిక్ పై ఆ పార్టీ కన్నేసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని స్వల్ప మార్పులు చేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కవి అందశ్రీ, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. గేయంలో అన్ని జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఏ స్థానంలో ఉండాలి అన్న దానిపై చర్చించారు. గేయం మొత్తం నిడివే 13 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని తగ్గించి 2 నుంచి 3 నిమిషాలు నిడివి ఉండేట్లు, అందులో ముఖ్యమైన అంశాలు ఉండేట్లు కూర్పు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ బోరబండలో అమీర్పేట్ కార్పొరేటర్ సరళకు మరికొందరికి ఓ స్థలం విషయంలో వివాదం చోటు చేసుకుంది. కార్పొరేటర్ సరళ తన అసిస్టెంట్ నిరంజన్ పై జావీద్ అనే వ్యక్తి దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం ఆమె సమీప ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. నేరాలందు సైబర్ నేరాలు వేరయ్యా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్ల వ్యవహారం. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింకులు, ఆధార్ స్కామ్లు, ఫెడెక్స్ కొరియర్లంటూ నమ్మించి నిలువునా ముంచుతున్నారు. ఉన్న చోట నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేయడం వారి లక్ష్యం. ఈ మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ నేరాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను ఈ కథనంలో తెలుసుకుందాం. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి? మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు. మీ పార్సిల్లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు. తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకు గురి చేస్తారు. తర్వాత స్కైప్ లాంటి యాప్లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైంది, అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో 1930కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని, మీ నగదు మీకు చేరుతుందని పోలీసులతో పాటు బాధ్యతలు తమ అనుభవాల్ని చెబుతున్నారు. హలో ఎవ్రీవన్, నాకు రీసెంట్గా మీరు చాలా విని ఉంటారు ఈ ఫెడెక్స్ స్కామ్ గురించి. నేను కూడా ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ దట్ అండి. నేను కూడా దాంట్లో బోల్తా పడ్డాను. అది పడ్డప్పుడు వాళ్ళు చేసిన ట్రామా, ద కైండ్ ఆఫ్ చాలా చేస్తారండి, వాళ్ళు బాధిస్తారు. ఆ టైం అది జరిగేటప్పుడు నా బ్యాంక్ ఫండ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే నాకు అది తెలిసింది. ఎందుకంటే ఆ నెంబర్కి మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తలేదు. వెంటనే డౌట్ వచ్చినప్పుడు 19330కి కంప్లైంట్ చేశానండి. సో దిస్ కంప్లైంట్ అనేది ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్లో చేయాలండి. ఆ ఫస్ట్ 1 అవర్లో చేసినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీస్ అలర్ట్ మోడ్లో వెళ్ళి అది ఫండ్స్ని దే హెల్ప్ అస్ టు గెట్ ఇట్ బ్యాక్. అండ్ నాకు వచ్చేసినాయండి ఆ ఫండ్స్.
డోంట్ పికప్ ఎనీ కాల్స్, డోంట్ ఆన్సర్ దెమ్. అండ్ జరిగినా కూడా మీరు ఇమ్మీడియట్గా 1930కి వెళ్ళండి. గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్లో వెళ్ళిపోండి. మీరు ఇమ్మీడియట్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడైనా వెళ్ళండి. అండ్ మీ ఫండ్స్ తిరిగి రావడానికి మీరే పాటుపడాలండి ఆ విషయంలో విత్ ద పోలీస్. థ్యాంక్ యూ అండి. ఇటీవల సైబర్ నేరాల కేసులు హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితుల్లో 27% మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పోలీసులు పేరిట ఇలాంటి కాల్స్ రావడంతో పరువు పోతుందనే భయంతో డబ్బు చెల్లిస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు కాస్త లాజికల్ గా ఆలోచిస్తే భయపడాల్సిన పని ఉండదని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళు ఎవరికో చెప్పడము లేదా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జనం ఇట్లా అయిందా, ఏదో చెప్పకపోతే మళ్ళీ పోలీస్ మా ఇంటికి వస్తారని చెప్పి ఆ భయం అనేది ఉంటుంది. మీరు అందరూ కూడా ఆ భయంలో మీరు అందరూ కూడా యాక్ట్ చేయొద్దు. మీరు ఒక లాజికల్ థింకింగ్ చేయాలి. నేను పార్సల్ పంపలేదు, ఎందుకు భయపడాలి? పోలీస్ అయితే మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కనుక్కోండి, ఇట్లా ఫోన్ వచ్చింది చెప్పి. లేదంటే ఇప్పుడు 1930 ఫోన్ చేసి కనుక్కోండి, కంప్లైంట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. కానీ మీరు వాళ్ళు ఇంకా ఏం అడగక ముందునే చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు. అది మంచిది కాదు. సో మీరు లాజికల్ థింకింగ్ చేసి మీరు ఒకసారి ఆలోచించాలి, ఇది చేసి ఉంటానా అంటే. చాలామంది నాకు కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు అదే చెప్తాను, మీరు పంపలేనప్పుడు ఎందుకు మీరు భయపడతారని చెప్పి. సో అట్లా చాలామంది తప్పించుకున్నారు, కానీ చాలామంది అమాయకులు డబ్బులు కట్టేసి మోసపోవడం జరిగింది. సో మళ్ళీ మా పేరు ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పి ఆ భయంతో వాళ్ళందరూ కూడా కావడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళందరి దగ్గర చాలా డబ్బులు ఉంటుందని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళ అవతల వాడు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, వీళ్ళు ఫలానా వాడు అంటే డెఫినెట్లీ ఆయన దగ్గర డబ్బులు ఉంటుంది, మనము కొంచెం భయపెట్టేస్తే ఎక్స్టార్ట్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకానికి మనం కూడా కొంచెం బలం పురిచినట్లు ఉంటుంది. దట్ వాళ్ళు అడిగితేనే మనం భయపడి డబ్బులు కట్టడం జరుగుతుంది. నగరానికి చెందిన 32 సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు 10 రోజుల క్రితం ఓ ఫోన్ చేసి తాను బుక్ చేసిన పార్సిల్లో 5 పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డులతో పాటు 200 గ్రాముల MMDA డ్రగ్ ఉన్నట్లు ఆగంతకులు తెలిపారు. అనంతరం ముంబై క్రైమ్ బ్రాంచ్ అంటూ నమ్మించారు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 3,71,581 రూపాయలు చెల్లించారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించాడు. ఇదే తరహాలో చాలా మంది మోసపోతున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన పడకుండా కాస్త అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికట్టవచ్చని సైబర్ నిపుణులు అంటున్నారు. మరియు ఇట్లాంటి మోసాలను ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఎవరైనా ఎప్పుడు కూడా మీకు ఏదైనా పోలీసు వారు లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా మిమ్మల్ని యాక్షన్ తీసుకోవడానికి ఎవరైనా అడిగితే ఫస్ట్ వాళ్ళని రిటర్న్ నోటీస్ అడగండి. ఆ రిటర్న్ నోటీస్ ఎట్లా అంటే, మీకు బహుశా మీ ఈమెయిల్ అడ్రస్ మీద రావాలి. ఈమెయిల్ అడ్రస్ మీద వస్తే gov.in లేదా nic.in అనే ఈమెయిల్ ఐడితో ప్రాపర్ గా మీ దగ్గర రావాలి, లేదా మీ ఇంటి అడ్రస్ కైనా అది రావాలి. తర్వాత మీకు వచ్చిన నోటీస్ అది ఫేకా జెన్యునా కొంచెం దాన్ని తెలుసుకోవడానికి చూడండి. అన్నిట్లో ఒక రిజిస్ట్రేషన్ నంబర్, సీరియల్ నంబర్ అట్లాంటి చాలా డీటెయిల్స్ ఉంటాయి. వాటిని ఆన్లైన్ లో వెళ్ళి దాన్ని చెక్ చేయడానికి మీరు చూడండి. మూడోది, ఇట్లాంటి ఏదైనా లీగల్ నోటీస్ వస్తే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఇట్లా నోటీస్ వచ్చింది కరెక్టా ఫాల్సా తెలుసుకోవడానికి మీకు వచ్చామని మీరు వాళ్ళని డీటెయిల్స్ అడగవచ్చు. ఇట్లా డిజిటల్ అరెస్ట్, ఫోన్ లో ట్రాన్సాక్షన్ చేసుకుని మీ అకౌంట్స్ ని మానిటర్ చేస్తాము అట్లాంటివి ఏం చెప్తే, అట్లాంటి ప్రొసీజర్ ఇప్పుడు దాకా లాలో రాలేదు. సో ఇట్లాంటి ప్రొసీజర్ కి, లేనిపోని ప్రొసీజర్ కి మీరు గురవద్దు. లాస్ట్ ఏంటంటే, ఇవన్నీ వాట్సాప్ లో జరుగుతాయి. సో వాట్సాప్ లో మొత్తం జరిగే కన్వర్జేషన్స్ ని మీరు ఎప్పటికీ నమ్మొద్దు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఎవరికైనా డబ్బులు పంపించి మళ్ళీ మీకు రిఫండ్ వస్తుంది అంటే ఇట్లాంటి ప్రామిసుల్ని మీరు ఎప్పుడు నమ్మకూడదు. సో ఇలా మీరు జరిగే యాక్టివిటీస్ ని, ఎవరైతే మీకు ఇట్లా కేసులు వచ్చాయని లేదంటే ఇట్లా భయపడుతుంటే దానికి భయపడకుండా వెంటనే ఒకవేళ మోసం జరిగితే 1930కి కాల్ చేసి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. బార్లోకి వెళ్లి బయటకు వచ్చిన వ్యక్తిపై 4 ఆగంతకులు దాడి చేసి 10,000 నగదును దోచేసిన ఘటన ఆదిలాబాద్లో కలకలం రేపింది. బేల మండలం అవాల్పూర్కు చెందిన కైలాస్ పట్టణంలోని ఓ బార్కు వెళ్లాడు. అతని వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గ్రహించిన దొంగలు కైలాస్ బారు నుంచి బయటకు రాగానే అతనిపై దాడి చేసి నగదు లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంజీరా నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు 2 యువకులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కల్బగూర్లో జరిగింది. సంగారెడ్డిలోని ఇస్మాయిల్ ఖాన్ పేటకు చెందిన ఆష్రఫ్, అఫ్రోజ్ ఇద్దరు బావమర్దులు. వీరిద్దరూ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సరదాగా కల్పగూరు మంజీరా నదిలో ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత ప్రాంతంలో ఈతకు వెళ్లవద్దని ఎన్నోసార్లు చెప్పినా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినా కొందరు సరదా కోసం ఈతకు వెళ్లి ఇలా తల్లిదండ్రులకు శోకం మిగుల్చుతున్నారని పోలీసులు అంటున్నారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఆదివారం ఒక్కరోజే 30,000 మందికి పైగా సందర్శకులు వచ్చారని పార్క్ డైరెక్టర్ తెలిపారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో జూ యాజమాన్యం అదనపు బుకింగ్ కౌంటర్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్ల బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్క్ డైరెక్టర్ వివరించారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరుతో పాటు వివిధ ఏర్పాట్లు చేశామన్నారు. సందర్శకులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించినట్లు జూ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ తెలిపారు.